హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ హెవెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వెజ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ముందుగా మిక్సీ జార్లో 2 కట్ చేసిన టొమాటో ముక్కలు, 1 పావు కప్పు నువ్వుపప్పు వేసుకోవాలి, 2 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 జీడిపప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఆనియన్స్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చాక చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్లో మీల్ మేకర్ లాగా కొన్ని పీసెస్ ఉంటాయి. అవి 1 కప్పు తీసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద బాయిలింగ్కి తగ్గ కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకున్నాక అవి ఈ కప్లోకి వేసుకోవాలి. కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత మనం ఇందాక గ్రేవీ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ కూడా అందులో వేసుకుని ఆ ముక్కలన్నిటికీ ఈ కర్రీ పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది. తర్వాత బాగా కలుపుకొని 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా 1 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా దగ్గరగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకుని ఒక 5 to 6 మినిట్స్ దగ్గరగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, సేమ్ చికెన్ కర్రీ టేస్ట్ లాగా ఉండే వెజ్ చికెన్ కర్రీ రెడీ.